అదేవిధంగా కేసీఆర్ అడుగుతున్నాం, జీవన్ రెడ్డిని అడుగుతున్నాం. అయ్యా ఎందుకు నరేంద్ర మోడీ మీద మాట్లాడతలేదు? నరేంద్ర మోడీ మీద మీరు ఎందుకు మాట్లాడతారు? ఎందుకు పెద్ద ఎత్తున జాతీయ ఉపాధి హామీ పథకం రద్దుపరిచే విషయంలో కూడా ఎందుకు మాట్లాడాలి? డీజిల్ పెట్రోల్ పెద్దలను తెచ్చిన విషయంలో కూడా ఎందుకు దాని నిరసన కార్యక్రమం చేపట్టాలి? పేదవాళ్ళకి సంబంధించిన అనేక కార్యక్రమాలు ఎందుకు పేదవాళ్ళు గమనించాలి? ఈరోజు బీజేపీ టీఆర్ఎస్ రెండు దొండుతుంటే నువ్వు కొట్టినట్టు చేయాలి, నువ్వు ఏడ్చినట్టు చేస్తా అంటారు. మళ్ళీ ఒక నాయకుడు అంటాడు, మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు. నిజంగా మాకు బాధ అనిపిస్తుంది. ఒక నెల రోజుల కింద వరకు, 2 నెలల కింద వరకు ఆ ఆర్ఆర్ ట్యాక్స్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నోరు దగ్గర పెట్టుకోవాలి. ఆ ఆర్ఆర్ ట్యాక్స్ కష్టంతో ఈ రాష్ట్రంలో అధికారం వచ్చింది. రేవంత్ రెడ్డి గారి కష్టంతో ఈ రాష్ట్రం అధికారంలోకి వచ్చింది. ఆ రోజు మూడోసారి ముత్తలుగా మేము అధికారంలోకి వస్తాం, మమ్మల్ని తట్టుకున్నట్టు ఎవరు లేరని బీఆర్ఎస్ పార్టీ అన్నది. ఈ నరేంద్ర మోడీ పార్టీ, బీజేపీ పార్టీ అడ్రస్ లేదు. ఒక్కడి హీరో రేవంత్ రెడ్డి గారు. పెట్రోల్ మీద 35% వ్యాట్ ఉన్నది, డీజిల్ మీద 27% వ్యాట్ ఉంది. వీళ్ళు 35%, 27% ఎక్కడ లేదు. వీళ్ళు నార్త్ ఇండియాలో 19% ఉంది, 19%, 11% ఉన్నాయి. ఇక్కడికి వస్తేనే ఇంకా మన మీదుగా లోడ్ ఎత్తారట. ఇక దొంగే దొంగ అన్నట్టుంది కథ, దొంగే దొంగ అన్నట్టుంది కథ అని అన్నట్టుంది కథ అని చెప్పంటారు. దొంగలు ఊళ్ళు పంచుకుని చెప్పంటారు కదా. వీళ్ళ బీజేపీ కాంగ్రెస్ ఏదైతుందో దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వాడు వీని మీద, వీడు వాని మీద. ఇలా ఏదైతుందో పెట్రోల్ డీజిల్కి ఏమో కాంగ్రెస్ ధర్నా చేస్తుందట, వడ్లు కొంటలేదంటే బీఆర్ఎస్ ధర్నా చేస్తా, బీజేపీ ధర్నా చేస్తుందట. ఎట్లనే చెప్పంటాను నేను. మళ్ళీ ఇదే కాంగ్రెస్ అంటది బీజేపీలు మా అడ్లు కొంటలేరు. మరి వాళ్ళు అడ్లు కొనేందుకు ఇక్కడ దాకా వచ్చిందా? ఇప్పుడు రాష్ట్రంలో అధినేత ఎవరు? రేవంత్ రెడ్డి. కేంద్రంలో అధినేత ఎవరు? మోడీ గారు. ఇద్దరు భాయి అని చెప్పిన ఒకరి మీద ఒకరు పక్కన కూర్చొని ఇకిలిచ్చి నవ్వుతారు. అటువంటి మరి రాష్ట్రానికి సంబంధించిన ఒక సమస్య పరిష్కరించాలి కదా.